హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి వీడియో నా శారీ కలెక్షన్ అనమాట. ఇందులో వచ్చేసి మోస్ట్లీ నేను కొనుక్కునే చాలా తక్కువ. అందరు వేరే వాళ్ళ అకేషన్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు పెట్టినవే ఎక్కున్నాం అనమాట. అసలు అయితే నాలాగా ఎవరు ఉంటారో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఒక అకేషన్ కి శారీ కొనుక్కొని ఆ అకేషన్ వరకు మాత్రమే కట్టుకొని దాని పక్కన పెట్టేసి ఓన్లీ వన్ టైం యూజ్ అట్లాంటివి నాకు బోల్డ్ అని ఉన్నాయి. ఇప్పుడు నేను అవన్నీ చూపిస్తాను మీకు. ఈ శారీ వచ్చేసి లాస్ట్ టైం దసరా శారీ అనమాట. దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంది. దీని బ్యాక్ హై నెక్ వచ్చింది అనమాట. ఈ ప్రతి శారీ నేను చూపించిన ప్రతి శారీ కూడా నేను పక్కన ఫోటో అటాచ్ చేస్తాను మీకు చూడండి. ఇవన్నీ కలిపి చూపించడం కాబట్టి. అండ్ ఇంకా అసలు ఫస్ట్ అయితే నేను కట్టుకున్న శారీ గురించి చెప్దాం అనుకుంటున్నా. ఇదైతే మా ఫ్రెండ్ గిఫ్ట్ చేసింది అనమాట. ఇది ఒకటి కలర్ ఛాలెంజ్ అనే థీమ్లో తను బ్లాక్ కలర్ థీమ్లో ఇది నాకు ఇచ్చింది అనమాట. ఇదైతే ఇప్పుడు స్పెషల్గా దీనికోసమే కొత్తగా కట్టుకోవాల్సి వచ్చింది. ఇది వచ్చేసి పేస్టల్ కలర్ కలెక్షన్ అనమాట. ఇదైతే ఒక్కటంటే ఒక్కటే సారీ కట్టుకున్నాం. మా హస్బెండ్ వాళ్ళ చెల్లె పెళ్ళికి కట్టుకున్నాను అనమాట. ఇది కజిన్ సిస్టర్. దీనికి కూడా ఎక్కువ మగ్గం వర్క్ అయితే ఏం చేయించుకోవడం. నేను మగ్గం వర్క్ చాలా తక్కువ చేయించుకుంటాను. ఇది సింపుల్ బ్లౌజ్ ఎల్బో వరకు హ్యాండ్స్ అనమాట. నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ బాగుంది. ఇది వచ్చేసి మా తమ్ముడు ఎంగేజ్మెంట్కి కొనుక్కున్న సారీ. ఇది కూడా పేస్టల్ కలర్. ఇది కూడా మోస్ట్లీ నా శారీ కొత్తగూడెం గోదావరిలోనే ఉంటాయి. హైదరాబాద్లో కూడా చాలా తక్కువ ఉన్నాయి. ఇక దీని బ్లౌజ్ వచ్చేసి ఇట్లా నెట్టెడ్ ఫ్యాబ్రిక్తో వచ్చింది అనమాట. స్కై బ్లూ కలర్ హై నెక్ ఉంది. ఇంకా పెట్టిన శారీస్ అని చెప్పినా కదా, ఇది కూడా మా తమ్ముడు వాళ్ళ శ్రీమంతంకి పెట్టిన చీర అనమాట. ఈ బ్లౌజ్ వచ్చేసి డిజైన్ ఇది వచ్చేసి హై నెక్ ఇప్పుడే బాగా ట్రెండ్లో ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ద గ్రేట్ శారీ అనమాట. ఇది పెళ్లి శారీ ఎల్లో కలర్. ఈ బ్లౌజ్ మాత్రం ఇది మాత్రం మా వాళ్ళు చేయించుకున్నాం. ఇది మోస్ట్ ఎల్బో వర్క్ ఫ్యాన్సీ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేది ఇది ఒక శారీ అనమాట. ఇది కూడా మా పెద్దాడి పచ్చి పెట్టినారు. ఇది ఒక ఒకేషన్కి వాళ్ళ గృహప్రవేశానికి పెట్టుండే అనమాట. దీని హ్యాండ్స్ తింటే ఎల్బో అండ్ సింపుల్ బ్లౌజ్. ఇది మోస్ట్లీ బ్యాక్ డిజైన్స్ ఉండకుండా అన్ని రౌండ్గా ఉంటాయి ఎక్కువ. నెక్స్ట్ వచ్చేసి ఈ శారీకి అయితే పెద్ద హిస్టరీనే ఉంది. దీనికోసం ఆన్లైన్లో చూసి నేను బండ్లంగా పోయి కొనుక్కున్నాను అనమాట. ఫుల్ రేట్ పడుతుంది. 2 hours వేసి కొనుక్కున్నాను. కట్టం కూడా బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉందన్నమాట. ఇది కూడా పెళ్లికాని కొనుక్కునే శారీ ఎల్లో కలర్ శారీ. ఇది కూడా బాగుంటుంది. ఫోటో అటాచ్ చేస్తాను మీకు. అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంది. ఇది మగ్గం వర్క్ చేయించుకున్న బ్లౌజ్. ఇంత పక్కగా వేరుగా వచ్చిపోయింది. దసరా ఫెస్టివల్ ఫొటోస్ చూపిస్తే మీకు బాగా అర్థమవుతుంది. నేను అన్ని అటాచ్ చేస్తాను. దీనికి లైట్గా చాలా లైట్గా మగ్గం వర్క్ వేయించాను అనమాట. ఈ శారీస్ కూడా చాలా హెవీ వెయిట్ ఉన్న శారీస్. ఫుల్ చెంకి శారీస్ అనమాట. ఈ బ్లౌజ్ అయితే టెన్తో ఇట్లా సైడ్ జిప్ వచ్చి మొత్తం వర్క్ వచ్చింది కాబట్టి సైడ్ జిప్ వచ్చి ఇట్లా నెట్టెడ్ పెట్టి చేయించాను అనమాట. ఇది నా తమ్ముడు సైడ్ వాళ్ళు ఎవరిదో ఫంక్షన్ ఉండే వాళ్ళది రిసెప్షన్ కోసం నేను తీసుకున్న శారీ అనమాట. ఇది కూడా బాగా హెవీ ఉంటుంది. ఇది ట్రెండింగ్ అని ఇలా కుట్టించుకున్నాను మరి మొత్తం కుచ్చులో చేయండి. ఈ శారీ అయితే కాదు మా అక్కది అనమాట. ఇది ఓన్లీ ఫోటోషూట్ కోసం తెప్పించుకొని కట్టుకున్నా. ఈ ఫోటోషూట్ చేసిన ఫోటోస్ కూడా నేను రీల్ పెట్టాను, ఆల్రెడీ అప్లోడ్ చేసాను. సింపుల్ శారీ, స్ట్రీట్ శారీ. ఇంకేం నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ మేము పెళ్ళైన తర్వాత ఫస్ట్ యానివర్సరీకి కొనిపించుకున్న శారీ అనమాట. ఇది హైదరాబాద్లో బీఆర్కేలో తీసుకున్నా. 6,000 ఏమో పడింది. ఇంత 6,000 పడ్డ శారీకి కూడా సింపుల్ ప్లెయిన్ బ్లౌజ్ ఇస్తున్నాను. ఎందుకంటే అసలు టైమే లేకుంటే అందుకనేసి అప్పటికి వేసుకోవాలని ఇట్లా ఒప్పించుకున్నాం అనమాట. ఇది సముద్రం పెద్ద. నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా అంటే చాలా ఇష్టపడి కొనుక్కున్నాను.
రాయల్ బ్లూలో ఈ లేస్ వచ్చింది. ఇది మీషో నుంచి ఆర్డర్ పెట్టా. 600 పడింది అంతే. లింక్ కావాలంటే కామెంట్ చేయండి. ఉంటే అవుట్ ఆఫ్ స్టాక్ అవ్వకుంటే నేను లింక్ ఇస్తాను దీనికోసం. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఎవరో రీల్స్ లో చూసి 350 రూపీస్ అంటే కొనుక్కున్నాను అనమాట. మార్నింగ్ వస్తే ఈవినింగ్ కట్టేసుకున్నా. రెడీమేడ్ బ్లౌజ్ తో వచ్చేసింది. ఇది చాలా బాగుంటది. ఇది కూడా ఇట్లా వర్క్ వస్తుంది అనమాట. ఇది వచ్చేసి ఒక రెయిన్బో శారీ. అప్పట్లో బాగా ట్రెండ్ అయింది. ఇది కట్టుకున్నా కూడా చాలా అంటే చాలా లుక్ ఉంటుంది. ఇది కూడా కట్టుకున్న పిక్ పెడతాను నేను. ఇది మొత్తం హెవీ వర్క్, హెవీ వచ్చింది అన్నమాట బ్లౌజ్. అది కూడా మనకు వేసుకుంటే చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ. ఇది కూడా ఒక పెళ్ళికి తీసుకున్నా, కజిన్ పెళ్ళికి. ఒకటేసారి ఈ శారీ వచ్చేసి 4000 స్టిచ్చింగ్ అది కలిపి 1000 పడింది. 5000 కానీ ఒక్కసారి కట్టుకున్నాయి శారీ. ఇది బ్లౌజ్ కూడా చాలా నెక్స్ట్ వచ్చేసి మనం శారీ బిజినెస్ చేసినాం అనమాట కొన్ని రోజులు. అవన్నీ ఫ్లాప్ అయినాక లాస్ట్ మిగిలింది తీసి ఈ చీర అది నేనే కట్టుకున్నాను అనమాట. వర్క్ కూడా వచ్చేసి లోటస్ డిజైన్ వచ్చేసింది. ఇట్లా అప్పుడప్పుడు ఇట్లా ఫ్లాప్స్ కూడా అవుతాయి అనమాట మనం చేసినాయి. ఇది వచ్చేసి గీతా గోవిందం శారీ అనమాట. మా అక్క పెట్టింది ఈ శారీ. ఫస్ట్ పెళ్ళయి ఇంటికి వెళ్ళిన కొత్తలో దీనికి ఘోరంగా మేకప్ వేసిన ఈ బ్లౌజ్కి ఇవన్నీ వచ్చినాయి అనమాట. మొత్తం అప్పుడు ట్రెండ్ని బట్టి ఇక్కడ కొట్టించుకున్నాం. వేసుకుంటే కట్టుకుంటే చాలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎల్లో శారీ. ఇది ఏదో ఓన్లీ 600 కానీ కట్టుకుంటే మంచి లుక్ ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. దీని ఫోటో అటాచ్ చేస్తాం మీకు. ఈ శారీ వచ్చేసి మా మేనేజర్ ఆఫీస్లో వర్క్ చేసినప్పుడు మా మేనేజర్ సార్ పెట్టారనమాట వాళ్ళ గృహప్రవేశంకి. ఇది కూడా కట్టుకుంటే చాలా అంటే చాలా లుక్ వస్తుంది. దీని బ్లౌజ్ ఇంకా మిశ్రమం వెళ్తాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ మా చిన్నాడు పడుచు పెట్టింది అనమాట. ఫస్ట్ టైం పెళ్ళైన కొత్తలో వెళ్తే వాళ్ళ ఇంటికి ఇది పెట్టారు. ఇది క్యాజువల్గా నేనే కొనుక్కున్న శారీ. ఇది కూడా కట్టుకుంటే చాలా అంటే చాలా రాయల్ లుక్ ఉంటుంది అనమాట. ఓన్లీ బార్డర్ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఇది ట్రెండ్ అవుతుంది. ఇది ఏదో 4-5 years బ్యాక్ కొనుక్కున్న శారీ. ఓకే ధన్యా. ఇదైతే మీషోలో కొనుక్కుంది. అందరికి తెలిసే ఉంటుంది. ఇది క్యాజువల్ శారీ మామూలుగానే ఉంటుంది. కొని మాత్రం ఇది కొని మాత్రం 1 year అవుతుంది. ఇంకా కట్టను కూడా కట్టుకోవాలి. నెక్స్ట్ దసరాకి ప్లాన్ చేయాలి. ఇది కూడా ఎప్పుడైనా ఒకప్పుడు కట్టుకోవాలి. ఇది కూడా ఒక అక్క వాళ్ళు పెట్టారనమాట గృహ ప్రవేశానికి వెళ్తే. ఇది కూడా ఎప్పుడో ఒకప్పుడు కట్టుకోవాలన్నమాట. ఇది వచ్చేసి నా శారీ కలెక్షన్ అనమాట. చాలా ఫ్యూగా ఉంటుంది. నాకు ఎక్కువ డ్రెస్సెస్ ఉంటాయి అనమాట. మీకు ఒకవేళ డ్రెస్సెస్ కలెక్షన్ లేకపోతే రీక్రియేట్ చేసిన డ్రెస్సెస్, ఓల్డ్ శారీస్ని రీక్రియేట్ చేసిన అండ్ హాఫ్ శారీ కలెక్షన్ అనమాట నాకు చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. అవి కావాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా. నెక్స్ట్ టైం నేను చేస్తాను ఆ వీడియో. లేకపోతే నెక్స్ట్ ఏ వీడియో ఎక్స్పెక్ట్ చేస్తానో కూడా అది కూడా మీరు కామెంట్ చేస్తే దాంతో వెళ్దాం ప్రొసీడ్ అవ్వదాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోండి.